మార్నింగ్. ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా థింగ్స్ అట్ స్కూల్ అంటే పాఠశాలలో ఉండే వస్తువుల పేర్ల గురించి మా పిల్లలకు తెలియజేస్తున్నాను. హాయ్ పిల్లలు, మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము మన పాఠశాలలో అంటే మన స్కూల్లో ఉండే కొన్ని వస్తువుల పేర్లు నేను ఇంగ్లీష్లో చెప్తాను. నేర్చుకుంటారా మీరు? నేర్చుకోవాలి అందరూ. చూడండి, థింగ్స్ అట్ స్కూల్ అంటే ఏమి? థింగ్స్ అట్ స్కూల్ అంటే మన పాఠశాలలో ఉండే వస్తువులు. చెప్పండి. చాక్ బోర్డ్ అంటే ఏమి? ఏం చాక్ బోర్డ్ అంటే కనిపిస్తా ఉంది కదా, అది చాక్ బోర్డ్ అంటే ఇక్కడ వెనకాల ఉంది చూడండి, చాక్ బోర్డ్ అంటారు దాన్ని. ఇది మన స్కూల్లో ఉందా లేదా? ఉంది కదా. దానిపైన మనము చాక్ పీస్ తీసుకొని ఏదైనా బొమ్మలు రాయొచ్చు, అక్షరాలు రాయొచ్చు, తర్వాత వచ్చి ఈరోజు డేట్ వేయచ్చు, ఈరోజు ఏమి వారం అని రాయొచ్చు, ఈ ఊరు పేరేమి రాయొచ్చు. అర్థమైతుందా? అందులో బోర్డు పైన చాక్ పీస్తో బాగా చూడండి. చాక్ పీస్తో రకరకాల జంతువుల బొమ్మలు వేయచ్చు, పక్షుల బొమ్మలు వేయచ్చు, అలాగే వాహనాలు వేయచ్చు, అలాగే ఇంకా కొన్ని ఫ్రాక్ కూడా వేయచ్చు. చాక్ పీస్తో ప్యాంట్ వేయచ్చు, షర్ట్ వేయచ్చు, బనీన్ వేయచ్చు. అర్థమైన పిల్లలు ఫ్లవర్స్ వేయచ్చు, వెజిటబుల్స్ వేయచ్చు, అలాగే ఫ్రూట్స్ వేయచ్చు. ఇవన్నీ దాంట్లో బోర్డులో వేయచ్చా లేదా? కుశల్. అలాగే చాక్ పీసెస్ అంటే ఏమి? చాక్ పీసెస్ అంటే ఏమి? తెల్లగా ఉంటాయి కదా, పొడుగ్గా. మనం రాయడానికి పలకల్లో రాసి మనం నేర్చుకోవడానికి చాక్ పీస్ అవసరమా కాదా? లక్కి కుశల్ అవసరమా కాదా? మీ దగ్గర చాక్ పీస్ ఉన్నాయా? చాక్ పీస్ అంటే తెల్లగా పొడుగ్గా ఉంటుంది కదా, మనం పలకల్లో రాయడానికి బోర్డు పైన మనం రాసాం కదా, చూడండి కనిపిస్తుందా? చాక్ పీస్ రాసామా లేదా? దాన్ని చాక్ పీస్ అంటాం. అలాగే నోటీస్ బోర్డ్ ఏమంటారు? నోటీస్ బోర్డ్ అంటే నోటీస్ బోర్డ్ అంటే ఆ బోర్డులో కూడా మనము ఈ నా పేరు, హెల్పర్ పేరు, గాయత్రి పేరు, నా పేరు, నా మొబైల్ నెంబరు, నా ఫోన్ నెంబరు. మొబైల్ నెంబర్ అంటే ఫోన్ నెంబరు. అలాగే మా సూపర్వైజర్ పేరు, సూపర్వైజర్ ఫోన్ నెంబరు, మా సిడిపో మేడం పేరు, సిడిపో మేడం ఫోన్ నెంబరు. ఏదైనా గ్రామంలో ఉండేవాళ్ళు ఏదైనా అవసరం వచ్చి తెలుసుకోవాలంటే అంగన్వాడీ టీచర్ని సంప్రదించి ఆ ఫోన్ చేస్తే మేడము అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా పిల్లలు? దాన్ని నోటీస్ బోర్డ్ అంటారు. అర్థమైందా? అలాగే స్లేట్ మీకు తెలుసు కదా, స్లేట్ అన్నాయి కదా, రోజు మీకు స్లేట్ ఇస్తున్నాం కదా. లక్కి పలకలు తెలుసు కదా, పలక. స్లేట్ అంటే కుశల్, స్లేట్ అంటే పలక. పలక ఎందుకు ఉపయోగము? మీరు నేర్చుకోవాలి, ఆల్ నేర్చుకోవాలి, ఏబిసిడీలు నేర్చుకోవాలి. మేడం రాసిచ్చినవన్నీ కూడా మీరు స్లేట్లో చాక్ పీస్ తీసుకొని ఈ అక్షరాన్ని గుర్తి తర్వాత మీరే ప్రాక్టీస్ చేసి రాసి చూపించాలి మేడంకి. అర్థమైందా? స్లేట్లో అర్థమైందా? అలాగే పిల్లలు బుక్ అంటే ఏమి? దీన్ని పుస్తకం అంటారు. బుక్ అంటే ఏమంటారు? బుక్ అంటే ఈ పుస్తకంలో చాలా మనకు నేర్చుకునేవి మనం పలకల్లో అయితే రాసి నేర్చుకుంటాం, కానీ బుక్కుల్లో చదివి చూపిస్తూ కొన్ని పదాలు ఉంటాయి, అక్షరాలు ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి, తర్వాత వచ్చి బర్డ్స్, తర్వాత వచ్చి వెజిటేబుల్స్, అనిమల్స్, అన్నీ మొత్తము మనకు దేశ నాయకులు తెలుసు కదా, పండుగలు, పువ్వులు, పక్షులు, మనకి ఏ వస్తువులు కావాలంటే అన్నీ కూడా ఈ బుక్లో చూసి మనము నేర్చుకోవచ్చు. అర్థమైందా? అందుకు ఈ బుక్ని మనము ఇంగ్లీష్లో బుక్ అంటాము. ఏమంటాము? ఏ దానికైనా బుక్ చాలా అవసరం. ప్రతి స్టోరీ కూడా మనము ఈ బుక్ని చూసే చెప్తాము. అర్థం? ఇప్పుడు నేను ఈ బుక్ని చూసే కదా మీకు చెప్తున్నాను. అవునా కాదా? అలాగే పిల్లలు ఇప్పుడు మనకు స్కూల్లో చేస్తున్నాయి ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చొని వాళ్ళని మన సార్లు కానీ మేడమ్స్ వస్తానే వాళ్ళ లోపలికి మీరందరూ లేసి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని ఇంకెవరైనా మన ఊరు పెద్దలు వచ్చినా కూడా అన్న రండి నమస్తే అని చెప్పి వాళ్ళు ఇక్కడ
కూర్చోబెడతాం. అలాగే నేను టీచర్గా మీకు చెప్పించడానికి కూడా కుర్చీలో కూర్చొని చెప్తాను కదా. అర్థమైన పిల్లలు ఇంకా మన స్కూల్లోకి ఇంజక్షన్లు వేసేకి ఏఎన్ఎం వస్తుందా? ఉదయ్ వస్తుందా? ఏఎన్ఎం వస్తుందే రాదా? వస్తుంది కదా. సూదులు వేసేకి వస్తాను చిన్న పిల్లలకి, పోతులు బాలింతలు వస్తారు కదా, వాళ్ళు వస్తే కూడా కుర్చీలో కూర్చుంటారు. ఇంకెవరైనా కలెక్టర్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, సర్పంచ్ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళందరినీ కూడా మనం ఈ చైర్లో కూర్చోమని చెప్పాలి. అర్థమైందా పిల్లలు? ఇవి కాకుండా మన స్కూల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి? టీవీ ఉంది చూడండి, తర్వాత వచ్చి చార్ట్స్ ఉన్నాయి, వాటర్ ఫిల్టర్ ఉంది, అలాగే ఫ్యాన్లు తిరుగుతున్నాయి చూస్తున్నారు కదా. అక్కడ కిటికీలు ఉన్నాయి, ఇక్కడ చోట భీమ్ బొమ్మ ఉంది, ఆ పక్కలో గాంధీ మహాత్మా గాంధీ ఫోటో ఉంది, పైన జాతీయ నాయకులు ఉన్నారు, అక్కడ స్వామి వివేకానంద ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఫోటోస్ ఉన్నాయి, ఇక్కడ వెంకటేశ్వరుడు సాయిబాబా ఫోటో ఉంది, ఇక్కడ ఫోటోలు ఉన్నాయి, పైన ఫ్రేమ్ కట్టి పెట్టినాము. ఈ స్కూల్లో ఏమేమి కార్యక్రమాలు చేస్తాము నెల నెల అనేవి అన్ని ఫొటోస్ అక్కడ నేను ఉన్నాను, ఆ ఫోటోలో ఉన్నాను కదా. తర్వాత వాచ్ ఉందా మనం టైం చూసుకోవడానికి? ఎదురుగా చూడండి ఎక్కడ ఉందా లేదా వాచ్ స్కూల్లో కూర్చోడానికి. అలాగే మీకు చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి లేదా మీరు కూర్చోవడానికి ఉన్నాయి కదా, టేబుల్ ఉంది కదా బుక్కులు పెట్టుకోవడానికి. అక్కడ ఆట వస్తువులన్నీ కూడా అలమారులో మనము భద్రపరిచినాం కదా జాగ్రత్తగా. అందులో కలర్స్ అన్నీ కూడా మనకు అవసరమయ్యే వస్తువులు మనం అక్కడ షెల్ఫ్లో పెట్టినాం. అర్థమైతే ఉందా పిల్లలు? అలాగే చార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, మనం అక్కడ ఫ్లవర్ చార్ట్, తర్వాత ఇది ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ చార్టు, నెంబర్స్ చార్టు, వెహికల్ చార్టు, రంగులు కలర్స్ చార్ట్లు, తర్వాత వచ్చి చూడండి ఇక్కడ అనిమల్స్ చార్ట్లు. ఇవన్నీ కూడా రోజు మనము క్యాలెండర్ చూస్తాం. అక్కడ క్యాలెండర్ తగిలించాం చూడండి, ఈరోజు డేట్ ఎంత, ఈరోజు ఏమి వారము, పండుగలు ఏమున్నాయి, మనకు హాలిడేస్ ఇప్పుడు ఉన్నాయి, దాన్ని చూడడానికి క్యాలెండర్ పెట్టుకున్నామా లేదా మనము? మీకు కూడా చెప్తాం కదా ఈ వారాలు, ఈరోజు ఏ వారము, ఏమి నెల అని చెప్తున్నామా లేదా? డస్ట్బిన్ ఉంది కదా, మన చెత్త అంతా ఇక ఏ చెత్త పడినా కూడా ఎత్తుకుపోయి అక్కడ మనం ఆ డస్ట్బిన్లోకి వేసేయాలి. గలీజ్ చేయకూడదు. మన స్కూల్లో మనం శుభ్రంగా పెట్టుకోవాలి. మన ఇల్లు కంటే కూడా మన స్కూల్ని మనం నీట్గా పెట్టుకోవాలి, బాగా కూర్చోకుండా. అర్థమైంది పిల్లలు? కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాను కదా, థింగ్స్ అట్ స్కూల్ అంటే మన స్కూళ్ళల్లో ఉండే వస్తువులు. ఒక వంట రూమ్ ఉంది కదా, ఆ వంట రూమ్లో ఆడ గాయత్రి వంట చేస్తుంది, గ్యాస్ స్టవ్ ఉంది, సిలిండర్ ఉంది, వంట పాత్రలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, ఆ రూమ్లో కోడిగుడ్లు, తర్వాత వచ్చి ఇంకా ఏమేమి ఉన్నాయి, పాల్ బాక్సులు ఉన్నాయి కదా, తర్వాత వచ్చి బియ్యం ముట్లు ఉన్నాయి, పప్పు నూనె ఉన్నాయి లేదా? మీకు వంట చేసి రోజు పెడుతున్నామా లేదా? పాలు ఏమి పాల్ బాక్సులు ఉన్నాయి కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ స్కూల్లో మన స్కూల్లో ఏమేమి ఉన్నాయి